జగదీష్ రెడ్డి గారు చిన్నప్పుడు నేను చందమామ కథలు చదువుకున్నాను. దాంట్లో రకరకాల దయ్యాల పేర్లు ఉన్నాయి. శాకిని, మోహిని, డాకిని, రక్త పిపాచి, కాశ్మోరా. ఈ కేటగిరీలో మీరు దేంట్లో వస్తారు? నన్ను అన్న వాళ్ళని అడగాలి, మీరు నన్ను అడిగితే నేను చెప్పను. పోనీ ఆ చాలా మంది దేవుడు కేటగిరీలో చాలా మంది దేవుడు అని కూడా అంటారు. మరి వాళ్ళని అడగాలి ఏ రకం దేవుడు, ఎందుకంటే మనకి చాలా కోట్లాది మంది దేవతలు ఉన్నారు. అందులో ఏ దేవుడు అడిగితే కూడా వాళ్ళే చెప్తారు. దయ్యం అని ఎవరైనా అంటే వాళ్ళని అడగాలి. మీరు ప్రశ్న రాంగ్ పర్సన్ అడుగుతున్నారు మీరు. కాదు, మిమ్మల్ని మీ నోటి నుంచే తెలుసుకుందాం అని చెప్పి. కానీ దెయ్యాలున్న మాట వాస్తవేనా సరే? మీరు కాకపోతే బీఆర్ఎస్లో దెయ్యాలున్న మాట అయితే నేను దయ్యాలే నమ్మను చిన్నప్పటి నుంచి. లేదు దయ్యాలను దేవుడు నమ్మను అని అడిగితే నాకే నేను నమ్మను. అది నమ్మిన వాళ్ళని అడిగారు. కానీ కవిత బీఆర్ఎస్లో ఒక సునామీ సృష్టించింది. ఆ సునామీలో ఎంత కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది అని. ఇప్పుడు ఎంత వర్షం పడుతుందో ఇప్పుడు మనం కూర్చున్న కాడ అంత పెద్ద సునామీ అది. మీరు అనుకున్నట్టు ఇక్కడ వర్షం పడుతుంది నిజమైతే అది సునామీ అవుతుంది. అసలు ఏమి కొంచెం కూర్చున్న చోట ఏమైనా వర్షం పడుతుందా? ఏం లేదు. తీవ్రమైన ఎండ కొడుతుందా? ఏం కొట్టలేదు. అక్కడ కూడా గంతే. అక్కడ కూడా కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ తీవ్రమైన ఎండ ఉంది, 50 డిగ్రీల ఎండ ఉంది అని మనం భావిస్తే అక్కడ ఏదో ఉన్నట్టు భావించాలి. లేదా ఇప్పుడు 20 సెంటీమీటర్ల వర్షం మన మీద కురుస్తుంది అని కనుక భావిస్తే అక్కడ ఏదో ఉందని భావించాలి.